పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. భలే మంచి రాజు అనే కథను ఇప్పుడు నేను చెప్తాను. భలే మంచి రాజా? అవును. ఎవరా రాజు, ఎందుకు భలే మంచి రాజు అయ్యాడు అనే కథను ఇప్పుడు విందాం. రామగిరి అనేటువంటి ఒక రాజ్యాన్ని రత్నాకరుడు అనేటువంటి ఒక రాజు పాలించేవాడు. అతడు లోకజ్ఞానం లేనివాడు. రాజుకే లోకజ్ఞానం లేకపోతే ఆయనేం పరిపాలిస్తాడు? లోకజ్ఞానం అంటే ఏంటి? కాస్త పరిపాలించే తెలివి. అతని అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు అష్టకష్టాలు పడేవారు. అతను తుగ్లక్ అని, మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఒక అతను ఉండేవాడు అన్నట్టు. మ్యాడ్ మ్యాన్ ఇన్ ద హిస్టరీ అని పిలుస్తారు ఆయనను. అట్లాగే ఈ రత్నాకరుడు కూడా ఒక మ్యాడ్ కింగ్ అన్నట్టు. ఏది పడుతుంది రూల్స్ చెప్పేవాడు. అట్లా రూల్స్ని ఫాలో అవుతుంటే అట్లా కాదు ఇంకో విధమైన రూల్ పెట్టేవాడు. ఇట్లా రకరకాలుగా ఆ ప్రజలను తికమక్క చేసేవాడు, కన్ఫ్యూజ్ చేసేవాడు. ఇతనికి ఏం నాలెడ్జ్ లేదు కాబట్టి కన్ఫ్యూజ్డ్ కింగ్ అన్నట్టునే. ఓకేనా? ఇక ఇట్లా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజలు అష్టకష్టాలు పడడం వల్ల అయినా కూడా ఇది తన తప్పు కాదని ఊరికే సమర్థించుకునేవాడు. దీంతో ఆయనకు మూర్ఖపు రాజు అనే పేరు వచ్చింది. ఓసారి వర్షాకాలం వచ్చింది. వర్షం బాగా కురిసి రామగిరిలో గొడ్డు గోద, పంట పొలాలు, ఇంట్లో వస్తు సామాగ్రి వరద నీటి కొట్టుకుపోయాయి. అంటే చాలా వర్షం వచ్చేసి ఇళ్ళు కొట్టుకుపోయినాయి. పాపం ఆహారం లేక ప్రజలు అలమటించసాగారు. మరోపక్క నీరు నిలబడి దోమలు బాగా పెరిగి విషజ్వరాలు కూడా వచ్చాయి. ఇక రత్నాకరుడు పరిష్కారం ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ విధిగా గంటకు 1000 దోమలను చంపి సైనికులకు చూపించాలని దండోరా వేయించాడు. ప్రజలకు మంచి చేయరా భగవంతుడా అంటే రత్నాకరుడు ఏం చేసిండట? ఈ మూర్ఖపు రాజు, దోమలు వస్తున్నాయి, మమ్మల్ని దోమల నుంచి కాపాడండి అంటే మీరే దోమలను చంపండి, 1000 దోమలను చంపి మాకు చూపించండి అని అన్నాడట. ఇక చేసేదేం లేక ప్రజలు కూడా తమ పనులు మానుకొని మరీ దోమల్ని చంపసాగారు. దోమలు మనుషుల బారి నుండి తప్పించుకోవడానికి పగటిపూట దూరంగా బురద ప్రాంతంలో దాక్కొని రాత్రిపూట మాత్రం ఊళ్ళపై పడి ప్రజల్ని ఇష్టం వచ్చినట్లు కుట్టేవి. జ్వరాలు విజృంభించి ప్రజలు పిట్టల్లా రాలిపోసాగారు. రత్నాకరుడు ఆగ్రహించాడు. తన ఆజ్ఞను అమలు చేయకుండా దోమల్ని చంపని వారిపై కొరడా దెబ్బల శిక్షను ప్రయోగించాలని ఆజ్ఞాపించాడు. రాజు తెలివి తక్కువతనానికి అందరూ నవ్వుకున్నారు. రాజా, దోమలు తగ్గడానికి మంచి మంచి మందులు సంతలో ఉన్నాయి, వాటిని ప్రయోగిస్తే దోమలు మటమాయమవుతాయి అని ప్రజలు సలహా ఇచ్చారు. అయినా రాజు తన మూర్ఖత్వం వీడలేదు. మందులు ఎందుకు, దండగా, ఖర్చు దండగా, ఆ పని మనమే చేసేయచ్చు కదా. ప్రతి మనిషి గంటకు 100 దోమల్ని చంపేస్తే రోజుకు 2400 దోమలను చంపేయచ్చు. ఆ పని సక్రమంగా చెయ్యకపోవడం వల్లే దోమలు మనల్ని కుట్టి చంపేస్తున్నాయి. ఇక పదండి, అందరూ దోమలను చంపే పనిలో ఉండండి అని మళ్ళీ ఆదేశించాడు. దోమలు ఎన్ని ఉన్నాయో భటులతో లెక్కలు కూడా వేయించాడు. మొత్తం 25 కోట్ల దోమలు ఉన్నాయి మహారాజా అని, 25 crores దోమలు ఉన్నాయి మన రాజ్యంలో అని చెప్పిండట రాజుకి. ఏంటి 25 కోటి దోమలా? అంటే మన జనాభా 1 కోటి మంది ఉన్నారని గంటకు 1000 దోమల్ని చంపేసినా రోజుకి 20,000 దోమల్ని చంపేయచ్చని ఈ లెక్కన దేశం మొత్తం మీద ప్రజలంతా కదిలితే ఒక్క రోజులో ఒక్క దోమ లేకుండా చేయొచ్చని అంచనాకు వచ్చాడా రాజు. తన నిర్ణయాన్ని తక్షణం అమలు చేశాడు. రాజు పిచ్చి చేష్టలతో ఇక ప్రజలు విసిగిపోయారు. పక్క దేశాలకు వలస వెళ్ళిపోసాగారు. అలా వెళ్ళే వారిని సైతం రాజు వదలలేదు. తన అనుమతి లేకుండా వలస వెళ్తే ఉరి శిక్షకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఈ చర్యలతో ప్రజలకు బతకాలో చావాలో తెలియక జుట్టు పీక్కోసాగారు. కొద్ది రోజులకు ఎండాకాలం వచ్చింది. దోమలు కాస్త తగ్గుముఖం పట్టాయని, సమస్య సమసిపోయిందని అంతా ఊపిరి పీల్చుకున్న ప్రజలకు మరో చిక్కు ఎదురైంది. వేసవి వేడిగాలులు ఎక్కువయ్యాయి. జనం కూడా పిట్టల్లా రాలిపోసాగారు. రత్నాకరుడు చెట్లు లేకుండా చేస్తే వడగాలు తగ్గుతాయని, ప్రజల ప్రాణాలు కాపాడుకోవచ్చని భావించాడు. వెంటనే రాజ్యంలోని చెట్లన్నిటినీ ఒకే రోజు నరికించేశాడు. దూర ప్రాంతాలకు పొలం పనులకు వెళ్ళేవారు వడదెబ్బ తగిలి చనిపోసాగారు. చెట్ల నీడ లేకుండా రాజ్యమంతా కూడా
శ్మశానంలాగా తయారైంది. అందరూ రాజును తిట్టుకోసాగారు. ఓ రోజు రాజు ఆ మండు వేసవిలో షికారుకు బయలుదేరాడు. దారిలో ఎండ వేడిమికి తాళలేక సొమ్మసిల్లి పడిపోయాడు. రాజును స్థానికులు గ్రామానికి తీసుకువెళ్లారు. అందరూ రాజును చూసి వైద్యుని కూడా పిలిపించి వైద్యం అందించారు. రాజు 2 రోజుల్లో కోలుకున్నాడు. ప్రజలకు తానేమీ చేయకపోయినా తన సపర్యాలు చేయడం చూసి రాజు చాలా చెలించిపోయాడు. తన మూర్ఖత్వంతో ప్రజల్ని బాధపెట్టిన సంగతి గుర్తొచ్చి ఎంతో సిగ్గుపడ్డాడు. తన దాకా వస్తే గాని తెలియలేదని బాధపడ్డాడు. ఇక ఆ రోజు నుంచి ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని అమలు చేయసాగాడు. అంతేకాకుండా ఊళ్ళో దోమల నియంత్రణకు మందు తెచ్చి పిచ్చికారి కూడా చేయించాడు. అంటే మందుని స్ప్రెడ్ చేయించాడు అంతా కూడా. ఊరంతా మొక్కల్ని నాటించాడు. పిచ్చి పిచ్చి పనులు, మూర్ఖ పనులను విడిచిపెట్టి తన మంత్రులు ఏ విధంగా చెప్తే అందరి మాటలను వినడం మొదలుపెట్టాడు. ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు ఆ రాజు. కొద్ది రోజుల్లోనే మూర్ఖపు రాజు కాస్త మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఈ కథలో మూర్ఖంగా ఉండడం వల్ల ఎవరికైనా లాభమా? రాజు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. రాజు యథా రాజా తదా ప్రజ. కానీ ఇక్కడ మూర్ఖపు రాజు, రాజును ఎదిరించి ఎవరు ఏం చేయలేరు కదా. కాబట్టి రాజు చెప్పినట్టు వినడు. రాజును ఎదిరించి ఏదైనా చేస్తే రాజు కోపం వస్తే చంపేస్తాడు రాజు. కాబట్టి రాజును ఎవ్వరు కూడా ఎదిరించలేదు. కానీ రాజు చివరికి తన తప్పు తను తెలుసుకున్నాడు, మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఈ కథను రాసిన వారు భోగా పురుషోత్తం గారు.